హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయొచ్చా అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డౌట్ రావడానికి రీజన్ ఏంటి అనేది మీకు చాలా మంది తెలిసే ఉండొచ్చు. సో అది డిస్కషన్ అనవసరం మనకి. అయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్రియేట్ చేయొచ్చు ఛానల్స్, అందులో ఎలాంటి ఇష్యూ లేదు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా చెప్తాను. ముందు అసలు క్రియేట్ చేస్తే ఏంటి అనేది చెప్తాను. మీరు క్రియేట్ చేసిన తర్వాత మీ పర్సనల్గా అంటే మీరు ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ అయినా, గవర్నమెంట్లో చాలా రకాలు ఉంటాయి కదా, సో మీరు ఏ జాబ్ చేస్తున్నా సరే మీ పనిని పక్కన పెట్టి ఈ రీల్స్ చేసుకోవడము లేదంటే వీడియోస్ చేసుకోవడం చేయకూడదు. ఎవరు చేయరు సామాన్యంగా, అది ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు అయినా సరే అంత ఇదిగా అయితే ఎవరు చేయరు. కొంచెం మినిమం బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏమైపోద్దంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు వీడియోస్ ఉన్నాయనుకోండి, వీడియోస్ రీల్స్ ఏదైతే ఉన్నాయనుకోండి, మనం చూసేటప్పుడు మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాము. వీడియోస్ అనేది పెట్టేవాళ్ళు పెడితే డైలీ పెడతారు, లేదంటే ఆల్టర్నేట్ డేస్ పెడతారు. మీరు ఒక మనిషి రీల్ కనుక ఒకసారి ఓపెన్ చేసి మొత్తం ఫుల్ వీడియో చూసారనుకోండి, వాళ్ళవి మీకు ఎక్కువ రికమెండ్ అవుతాయి. మీరు ఎక్కువ చూస్తున్నారు, మీకు ఎక్కువ రికమెండ్ అవుతున్నాయి అంటే మీరు చూస్తున్నారు కాబట్టి వస్తున్నాయి. మన కామెంట్స్లో కూడా కొంతమంది రాస్తారు, అదే అంటే ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిలేటెడ్గానే చెప్తున్నాను. వాళ్ళ కామెంట్స్లో వాళ్ళు రాసేది ఏంటంటే, ఎంతసేపు రీల్స్ చేసుకుంటా కూర్చుంటావా, నువ్వు జాబ్ చేయవా? జాబ్ చేస్తున్నారా లేదా వీళ్ళు చూడరు కదా, వాళ్ళు ఖాళీ టైంలో వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటా ఉంటారు. రీల్సో వీడియోసో ఏదైతే అది చూడకుండా ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ రాస్తూ ఉంటారు అనమాట. సో అది ఏంటి, చూసేవాళ్ళు తప్పది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మీకు వాళ్ళ ఎప్పుడెప్పుడో వీడియోస్ కూడా వస్తున్నాయి. ఆ వీడియోస్ అన్ని ఒకరోజు చేసింది లేదా మొత్తం రోజంతా అక్కడే కూర్చుని చేసింది కాదు కదా. సో అది ఆలోచించరు అనమాట, ఈ నెగిటివ్ కామెంట్స్ రాస్తూ ఉంటారు. అండ్ ఎవరైనా సరే పని వదిలేసి చేయరు ఎవరు జనరల్గా. సో అలా చేయకుండా ఉంటే చాలు మీరు. అండ్ మీరు ఏదన్నా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు మీరు పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. మీ హయ్యర్ ఆఫీషియల్స్ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఓకే అంటే మీరు పెట్టుకోవచ్చు ఛానల్స్. అండ్ ఇక్కడ మీ జాబ్ రిలేటెడ్గా కానీ లేదు అంటే మీ ప్రొఫెషన్ రిలేటెడ్గా కానీ లేదంటే ఏది కూడా ఆ విషయాలు అయితే షేర్ చేయకూడదు అనమాట యూట్యూబ్ ఛానల్లో. మీ పర్సనల్ విషయాలు మీరు ఏవైనా షేర్ చేసుకోవచ్చు అది. అండ్ ఇంకోటి, ఈ గవర్నమెంట్ దీంట్లో ఉండి గవర్నమెంట్ పొజిషన్లో ఉండి మీరు వేరేవి ఏవి కూడా ప్రమోట్ చేయకూడదు. ప్రమోట్ చేయడం అంటే దానికి ఎఫెక్ట్ అయ్యేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో పనిచేస్తూ ఇంకో స్కూల్ని ప్రమోట్ చేశారనుకోండి, గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తూ ప్రైవేట్ స్కూల్లో దాన్ని మీరు ప్రమోట్ చేయడం అంటే వీడియోలో చూపించడమే, అది చేస్తే అది మిస్టేకే కదా. సో ఆ విధంగా చేయకూడదు అనమాట. అంటే ఇప్పుడు మన జాబ్కి ఎఫెక్ట్ పడుతుంది ఇది అనుకున్నవి మనం ఏవి కూడా ప్రమోట్ చేయకూడదు. ప్రమోషన్సే కదా, వీడియోస్ అయినా ఏవైనా సరే. అండ్ మీ జాబ్ యూజ్ చేసుకుని అంటే మీ ప్రొఫెషన్ ఏంటి అనేది చెప్పి మీరు దాని ద్వారా లబ్ధి పొందాలని ట్రై చేయకూడదు. అంటే అంటే మీ జాబ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించకూడదు అనమాట వీడియోస్లో. అండ్ దాన్ని చూపించి అంటే ఇప్పుడు మీరు చాలామంది తెలుస్తూ ఉంటారు కదా, ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, ఆ పొజిషన్ పేరుతో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూడకూడదు అనమాట జనాల్ని. అంటే ఆ పేరు చెప్పి బెదిరించటాలు ఇట్లాంటివి ఏవి కూడా ఉండకూడదు అనమాట. ఇలా చేసుకుంటూ వెళ్తే మీ పర్సనల్ డీటెయిల్స్ ఇప్పుడు నార్మల్ బ్లాగ్స్ ఉంటాయి కదా, అలా చేసుకుంటూ వెళ్తే ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు అనమాట. అండ్ ఇంకోటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే యాక్చువల్గా నేను రీసెంట్గా చాలామందికి మానిటైజేషన్ చేశాను, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా, టీచర్స్కి ఎక్కువగా. సో వాళ్ళు భయపడేది ఏంటంటే మా డీటెయిల్స్ ఇచ్చేసాము మాకేమన్నా అయిపోద్దేమో ఇప్పుడు అనే భయాలు ఎక్కువైపోయినాయి బాగా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాం కదా, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మన అకౌంట్లోకి వచ్చినప్పుడు మనం బ్యాంక్కి పాన్ కార్డ్ లింక్ చేస్తాము. అదొక్కటే మీకు ప్రాబ్లం. ఇక్కడ వేరేగా ఎలాంటి ఇష్యూ ఉండదు. ఇప్పుడు మనం యుఎస్ ట్యాక్స్ ఇన్ఫో దగ్గర మనం డీటెయిల్స్ ఇస్తాం కదా, సో అది కూడా ఏం ప్రాబ్లం కాదు ఇక్కడ. అక్కడ ఏంటంటే నేను కూడా ఒక ఇండియన్ సిటిజన్నే అని మనం ప్రూఫ్ కోసం పెడుతున్నాం అక్కడ, అంతే. వాటి వల్ల ఎలాంటి ఇష్యూ లేదు. మీరు మీ ఇంట్లో వాళ్ళ పేరుతో అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు మీ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగ్ అనుకోండి, లేదా హస్బెండ్స్ క్రియేట్ చేస్తుంటే ఇద్దరు ఇదనుకోండి, మీ ఇద్దరు పేర్లు కాకుండా 18+ అయితే కనుక మీ పిల్లల పేర్లు ఇచ్చుకోవచ్చు. లేదు అంటే మీ పేరెంట్స్ ఇన్లాస్ ఉంటారు కదా, వాళ్ళ పేరుతో అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట యాడ్సెన్స్. అండ్ యాడ్సెన్స్ ఒకవేళ మీ పేరుతో క్రియేట్ చేసుకున్నా కానీ బ్యాంక్ డీటెయిల్స్ వేరే వాళ్ళవైనా ఇవ్వచ్చు అనమాట. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇచ్చినప్పుడు పాన్ కార్డ్ లింక్ అయి ఉంటుంది కాబట్టి సో వాళ్ళకేం ప్రాబ్లం ఏమి ఉండదు కదా. అంతే తప్ప వేరేగా మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన పని లేదు. మీరు ఫేస్ చూపిస్తూ కూడా వీడియోస్ చేయొచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. మీ పర్సనల్ వ్లాగ్స్ అవి, అంతేగాని మీ ప్రొఫెషన్ తీసుకొచ్చి ఇక్కడ అన్నీ ఇది చేయకూడదు అనమాట. అంటే ఆఫీస్లో అవన్నీ చూపించేసి అలా అయితే చేయకూడదు అనమాట.
అది మీ పర్సనల్ బ్లాగ్స్ మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు. అండ్ ఎక్కువ మందికి బ్యాంక్ డీటెయిల్స్ దగ్గరే ప్రాబ్లం అనమాట. మీ డీటెయిల్స్ ఇచ్చినా కూడా 20,000 30,000 అట్లా వస్తే పర్వాలేదు మంత్లీ. అంతకంటే లక్షలు లక్షలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఒకవేళ మీకు నిజంగా లక్షలు లక్షలు వస్తాయి అనుకుంటే వేరే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి, ఇక్కడ పిల్లల డీటెయిల్స్ ఇచ్చే లెక్కన 18+ కంపల్సరీ ఉండాలి. అండ్ మైనర్ పాన్ కార్డ్ అయ్యి ఉండకూడదు, అది మేజర్ పాన్ కార్డ్ అయ్యి ఉండాలన్నమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి ఏ ప్రాబ్లము రాకుండా ఉంటుంది అనమాట వెరిఫికేషన్ టైంలో కూడా. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా సరే క్రియేట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఛానల్స్ ద్వారా నెగిటివ్ ప్రమోట్ చేయడం కానివ్వండి, లేదు అంటే ఎప్పుడైనా సరే యూట్యూబ్లో మనం ఒక మాట మాట్లాడుతున్నాం అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ ఎఫెక్ట్ అనేది చాలా మంది పైన పడుతుంది. సో మాట తీరు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. వేరే వాళ్ళని తిట్టే విధంగా అట్లా ఉందనుకోండి, అది అప్పటికప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే పక్కన వాళ్ళని తిడితే ఎక్కువ మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలా ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి మీ కంటెంట్ అంతా అదే చేసుకున్నారు అనుకోండి, మీ క్యారెక్టరే మారిపోద్ది ఫైనల్గా. సో అది చూసుకోవాలంతే. ఈ గవర్నమెంట్ అనే కాదు, గవర్నమెంట్ రిలేటెడ్ అనే కాదు, ఏదైనా సరే. సో అది ఈ జాగ్రత్తలన్నీ ఫాలో అవుతూ చేసుకుంటూ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అది ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా సరే. యూట్యూబ్ ఎక్కడ ఆంక్షలు పెట్టట్లేదు. ఇది పూర్తిగా మీరు ఏం చూపిస్తున్నారు, ఏం చెప్తున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉందనుకోండి, ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆ ఎంటర్టైన్మెంట్ రీల్స్ చేస్తే బాగోదు చూడడానికి. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా. ఒక వాల్యూ ఉండాలి కదా వీడియోలో. ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి, కానీ అది నీట్గా ఉందనుకోండి పర్లేదు. ఎదుటి వాళ్ళు నెగిటివ్గా చూసే విధంగా ఉందనుకోండి, అక్కడికక్కడ నాశనం స్టార్ట్ అయిపోయినట్లే అనమాట. అలా కాకుండా డీసెంట్గా రీల్సో ఏదైనా మంచిగా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లము ఉండదు.